తోడం జిల్లా పోలీస్ చెర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సరెండర్ అదేవిధంగా యూజీ క్యాడర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా మనకు సరెండర్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇంకా యూజీ క్యాడర్ ఉన్న అజ్ఞాతంలో ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిపించి సరెండర్ కావడానికి మోటివేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, దుస్తులు, అదేవిధంగా బ్లాంకెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఏవైతే రావాల్సిన సదుపాయాలు పునరావాస కింద ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక మంచి ఇంటరాక్షన్ సెషన్ టైప్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే యూజీ క్యాడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అపీల్, చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్, ఆజాద్, దామోదర్ వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా బయటికి రండి. మీకు ఏదైతే మీ క్యాడర్కు తగ్గట్టు క్యాష్ రివార్డ్స్ కానివ్వండి, ఇంకా వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సరెండర్కు బాగా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లొంగిపోయిన కుటుంబాల నుంచి ఎలాంటి స్పందన పోలీసు? లొంగిపోయిన కుటుంబం నుంచి అండి మనకు ఓన్లీ వాళ్ళకు ఒక క్యాష్ రివార్డ్ ఇచ్చి వదిలేయడం కాకుండా వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఇన్ కేసు వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, కరెంట్ రిలేటెడ్, కొందరు మా దగ్గరికి వచ్చి బోర్స్ లేవన్నారు, బోర్స్ ఏర్పాటు చేయడం లాంటివి, అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు లేకుండా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని తీసుకొని వాళ్ళపైన ఫోకస్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు బూరుగుపాడు అనే ఒక గుత్తికోయ గ్రామంలో ఒక స్కూల్ను కూడా నిర్మించడం జరిగింది. సో ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు సహాయం చేస్తున్నాము. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండి, అంటే వీళ్ళు కంపారిటివ్ మనకు ప్లేన్ ఏరియాస్ తోటి కంపేర్ చేస్తే వీళ్ళకు కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ. అండ్ వీళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వంతో చర్చించి వీలైనంత త్వరన ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసి వాళ్ళు ఎవరైతే చదువుకోవడానికి ముందుకున్నారో ఆ కోచింగ్ కూడా ఇప్పించి చదివించే బాధ్యత మాది. లొంగిపోయిన కుటుంబాల ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసడానికి స్పెషల్ డెస్క్ ఏమైనా పెట్టే అవకాశం? స్పెషల్ డెస్క్ అంటే లోకల్ SHO ఇస్ అ స్పెషల్ డెస్క్ అండి. వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే కాదు, వేరే అధికారుల నుంచి కూడా, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళతో మాట్లాడి చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకు ఆ గ్రామాలలో గవర్నమెంట్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్టే ఉంటుంది. కాబట్టి దే కెన్ కమ్ ఫార్వర్డ్ ఎట్ ఎనీ టైం. థ్యాంక్ యూ అండి.